హిందువులారా దయచేసి ఈ వీడియో మొత్తం చూడండి, ప్రతి ఒక్కరితో షేర్ చేయండి. మన హైదరాబాద్ లో రెండు పెద్ద ఇన్సిడెంట్ జరిగినాయి. ఒకటి ఈ ఆటో అన్నది, ఇంకొకటి ఈ సక్సెస్ స్కూల్ది. ఈ రెండు మన హిందువులకు సంబంధించిన పెద్ద పెద్ద ఇన్సిడెంట్. కానీ ఇంత పెద్ద న్యూస్ మీద ఎవడైనా ఒక సెక్యులర్ లీడర్ మాట్లాడిండా? ఒక కాంగ్రెస్ పార్టీ, ఒక టిఆర్ఎస్ పార్టీ, ఇంకో వేరే సెక్యులర్ లీడర్ ఎవడైనా రియాక్ట్ అయిందా? కేవలం రియాక్ట్ అయ్యింది ఎవరు? ఆర్ఎస్ఎస్, బజరంగ్ దళ్, బీజేపీ, విశ్వ హిందూ పరిషత్. వీళ్ళే రియాక్ట్ అయ్యారు, వీళ్ళే వాళ్ళతో అండగా నించొని ఉన్నారు. వేరే ఒక్క సెక్యులర్ లీడర్ రాలే. ఎందుకు? వాళ్ళ ఓటు బ్యాంక్ కి దెబ్బ పడుతుందని. ఇప్పటికైనా మేలుకోండి, లేదంటే రాబోయే రోజుల్లో వీళ్ళకి, ఈ సెక్యులర్ లీడర్లకి కేవలం ఓట్లే కావాలా. సో నేను మళ్ళా రిక్వెస్ట్ చేస్తున్నాను, ఈ సెక్యులర్ పార్టీల్ని అస్సలు నమ్మకండి. ఎప్పటికైనా హిందువులకి తోడుగా ఉండేది బీజేపీ, ఆర్ఎస్ఎస్, విశ్వ హిందూ పరిషత్, బజరంగ్ దళ్. వీలే మన దేశం స్వతంత్రం నుంచి ఇప్పటి వరకు హిందువులకి అండగా నించొంది ఈ వీలే. వేరే వాళ్ళు ఎవ్వరు రారు, ఇది గుర్తుపెట్టుకోండి. ఈ ఆటో అన్న ఇన్సిడెంట్ లో అండ్ ఈ సక్సెస్ స్కూల్ ఇన్సిడెంట్ లో ఎవరు వచ్చి మాట్లాడిర్రు, ఎవరు మనతో నించొని ఉన్నారు, వాళ్ళే మనకు కావాలా. ఫ్యూచర్ లో కూడా వాళ్ళతోనే మనం ఉండాలా. ఇది మీకు ఒకవేళ అర్థమైతే ప్రతి ఒక్క హిందూ ఈ వీడియోని షేర్ చేయండి.